పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అక్రమాలను హడలెత్తిస్తున్న హైడ్రా ఇప్పుడు సూపర్ పవర్. ఇప్పటికే తెలంగాణ కేబినెట్ హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. మిషన్ మూసీ ప్రక్షాళనలో హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా హైడ్రాలో కొత్తగా 169 సిబ్బందిని కేటాయించారు. అయితే ఆక్రమణలను తొలగించడం మంచిదే, కానీ సంపన్నుల విషయంలో ఒకలా, నిరుపేదల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారని కన్నెర్ర చేస్తున్నాయి విపక్షాలు. హైడ్రా పేరుతో హైడ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డగా తాము నిలబడతామన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా లీగల్ ఎయిడ్ అందిస్తామన్నారు. హైడ్రా ముసుగులో పేదలపై దుర్మార్గపు చర్యలను ఆపాలన్నారు బీజేపీ నేత ఎంపీ ఈటల రాజేందర్. లేదంటే ఉద్యమ తరహాలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ సర్కార్ తప్పుల చిట్టాను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఈటల చెప్పారు. హైడ్రా యాక్టివిటీ హద్దుల్లో ఉండాలంటున్నాయి విపక్షాలు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యం చెరువులు, నాలాలపై కబ్జాలను తొలగించడమే మార్గం అంటూ హైడ్రాను మరింత స్ట్రెంథెన్ చేస్తోంది సర్కార్. సవాళ్లు ప్రతి సవాళ్లతో బుల్డోజర్ పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కుతున్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.